వెల్కమ్ టు ఫైర్ బ్రాండ్. ప్రేక్షకులారా, బట్టతలతో బాధపడుతున్నారా? 25 ఏళ్ళకి రింగ్లా ఉండే మీ తల రింగ్ రోడ్లా నున్నగా అయిపోయిందా? మీ రెండలో బయటికి వెళ్తుంటే మీ గుండె మీద ఉన్న లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మీ ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ యాక్సిడెంట్లు అవుతున్నాయా? ఏదైనా సిచ్యువేషన్లో మీ గుండెకు చెమట పట్టి మీరు టెన్షన్లు ఉన్నారని తెలిసిపోతుందా? పెళ్లిలో మీ బట్టతల మీద జీలకర్ర బెల్లం పెట్టే మీ ఆవిడ చెయ్యి జారిపోతుందని బాధపడుతున్నారా? మీలాంటి వాళ్ళ కోసమే మేము తయారు చేసాం గొరిల్లా హెయిర్ ఆయిల్. ఇది రాసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లా నున్నగా ఉండే మీ తల అడవిలా మార్చుకోండి. ఇది రాసుకునే ముందు కింద పడకుండా చూసుకోండి, లేదంటే మీ ఫ్లోర్కి కూడా బొచ్చొచ్చే అవకాశం. దీని డెమో ఏమైనా చూపిస్తారా మా ప్రేక్షకులకి? యా షూర్. నేను చూపించేది ఇప్పుడు మీ కళని మీరే నమ్మలేరు. వావ్, నిజంగా ఇది మెడికల్ మిరాకల్. ఇప్పుడు నేను మీకు ఇంకో ఐటమ్ చూపించబోతున్నాను. జనరల్గా 5 నిమిషాలు రెడీ అవుతానన్న ఆడవాళ్ళని 5 నిమిషాల్లో ఇంటికి వస్తానన్న మొగుళ్ళని నమ్మకూడదంటారు మన పెద్దోళ్ళు. ఆడవాళ్ళు ఎంతసేపు రెడీ అయినా పర్లేదు, కానీ మీ హస్బెండ్ 5 నిమిషాల్లో వస్తాను రాకపోతే రకరకాలుగా ఆలోచనలు మీ బుర్రలో సుడులు తిరుగుతున్నాయా? అస్సలు మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా ఏదైనా దాస్తాడని డౌట్. సహజంగా ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్ వాళ్ళని ప్రేమించాలని కోరుకుంటారు, కానీ కొన్ని విషయాలు మీకు సందేహంగా ఉందా? అలాంటి ఆడవాళ్ళ కోసమే ప్రత్యేకంగా చైనా స్పేర్ పార్ట్తో ఒక ఎక్విప్మెంట్ తయారు చేయొచ్చు. దాంతో మీ హస్బెండ్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఈజీగా తెలుసుకోవచ్చు. దీనిదేమో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి కొంచెం దూరంలో పెట్టి ఈ స్విచ్ ఆన్ చేస్తే మీ పని అయిపోయినట్టు. దీన్ని టెస్ట్ చేసి చూపిస్తారా? షూర్. బాబు సత్య, ఈరోజు యాంకరు మహాలక్ష్మిలా ఉంది కదా? అదే మంచి కసకలా ఉంది కదా? మిషన్ చాలా కరెక్ట్గా పనిచేస్తుంది. నేను టెస్ట్ చేయొచ్చా? యా షూర్. ఈయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా? అదే చినిగిపోయిన బనియన్ మీద ఇస్త్రీ చొక్కా వేసుకున్న వాళ్ళ ఉన్నాడు కదా? వీళ్ళ ఆవిడ ఈయనని మధ్య మధ్యలో కొడుతూ ఉంటుంది కదా? అప్పుడప్పుడు కొడుతుంది కదా? పిచ్చిగా కొడుతుంది కదా? కుక్కని కొట్టినట్టు కొడుతుంది కదా? నిజమే సార్, బాగానే పనిచేస్తుంది మిషన్. ఇదేదో ప్రాబ్లంగా ఉంది, ఏదో షార్ట్ అయింది. ఇది నేను చెప్పాక అరవాలి, కానీ నువ్వు అరిచాక కాదు. బాబు కెమెరామెన్, ఇది రెడీలో తీసాయి. ప్రైస్ ఎంత సార్? దీని ధర కేవలం 99 రూపాయలు మాత్రమే. కానీ వ్యాటు, కృషి కళ్యాణ్ ట్యాక్స్, స్వచ్ఛ భారత్ ట్యాక్స్, మళ్ళీ మా యాంకర్ ఖర్చులు, మా ఏసీ రిపేర్ ఖర్చులు ఇవన్నీ కలిపి కేవలం మీకోసమే 19,999 రూపాయలు మాత్రమే. మాకు తెలుసు మీరు లక్షలు పెట్టి కొనుక్కున్న మొగుడు కన్నా ఇది చాలా చాలా తక్కువ ప్రైస్ అని. మీరు కనుక ఎవరికైనా రిఫర్ చేస్తే ఆపై 99 రూపాయలు గొప్ప తగ్గింపు పొందొచ్చు. చెప్పు. ఏమండి, ఇవాళ నేను పక్కింటి ఆంటీతో షాపింగ్కి వెళ్తున్నాను. ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే. నాకు కూడా ఆఫీస్లో వర్క్ ఉంది, లేట్ అవుతుందిలే. సరే అండి, అయితే నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. హలో, మా ఆవిడ బయటికి వెళ్తుంది. నువ్వు ఎక్కడున్నా చెప్తే వచ్చి పిక్ చేసుకుంటా. సరదాగా మా ఇంటికి వెళ్ళేసి బిర్యాద్దాం పద. ఓకే, రైట్ అయితే. బాయ్. పెట్టే బాయ్. హలో అండి, ఈరోజు ఇంటికి వచ్చి త్వరగా రండి. నీకు ఎన్నిసార్లు చెప్పా ఏదో ఫోన్ కాల్స్ ఆఫీస్లో ఉండగా చేయగానే? నేను చాలా బిజీగా ఉంటాను తెలుసు కదా. పెట్టే ఫోను. ఏంటి, నా వైఫ్ వెళ్ళినట్టుంది. ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉందన్నారు. నువ్వు షాపింగ్ అన్నావు. మామా, ప్రోగ్రామ్ బిస్కెట్ అయిందిరా. నాకు తెలుసు కదా, నీతో పెట్టుకుంటే ఆంబిట్లకి అయిపోద్దని. మా వాడికి ఏదో చెప్పి కవర్ చేయరా, సంపెత్తురా. నేను ఉన్నాగా మామ, కూల్గా ఉండు. చూడు సిస్టర్, మావాడు ఒట్టి అమాయకుడు. ఆఫీస్లో పెండింగ్ వర్క్స్ అన్నీ మొహమాటంతో చేయలేక నలిగిపోతుంటాడు. సిస్టర్, ఎవరో ఓయమని పిలుస్తున్నట్టున్నారు, కొంచెం చూడండి వెళ్ళి.
లై డిటెక్టర్ పొద్దునే కొన్నాను. చెప్పండి అన్నయ్య, ఏంటి ఇలా వచ్చారు? అదేమ్మా మీ ఏరియాలో ఇంటికి ఏమైనా హౌస్లో ఉన్నాయి చూద్దామని వచ్చాను. అంటే ఇద్దరికి కొంచెం వర్క్ ఉంది, అది చూసుకుందాని వచ్చాను. నిజం చెప్పేస్తున్నావా? అంటే నువ్వు షాపింగ్కి వెళ్తున్నావని బీర్ కొడదాని రమ్మంటే వచ్చానమ్మా. సరే నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నా. బావా నువ్వు బతుకుంటే రేపు ఆఫీస్లో కలుద్దాం రా. నేను ఎప్పుడు ఆఫీస్ నుండి ఎర్లీగా రమ్మన్నా వర్క్ ఉందంటారు. ఇప్పుడు నేను లేనని తెలిసి ఒక గొట్టంగాడి తీసుకొచ్చి తాగుదాం అనుకున్నారా? ఆడు గొట్టంగాడు కాదే నీ అన్నయ్య. అన్నయ్య వాడి మొహం కూరలో కరివేపాకు ఫేసు వాడు. ఇప్పుడు చెప్పండి, రోజు ఆఫీస్ ఎన్నింటి అవుద్ది? నోటితో 6కి అయిపోతుంది. మరి ఎప్పటిదాకా ఏం చేస్తుంటారు రోజు? అంటే ఆఫీస్లో అవి వర్క్ ఉండే ఇంటికి వచ్చి పీకేది ఏముందని. 2015 ఏప్రిల్ 19న మీ దగ్గర నుండి సిగరెట్ స్మెల్ వచ్చింది. అడిగితే మీ ఫ్రెండ్దని చెప్పారు. ఇప్పుడు నిజం చెప్పండి, అది కాల్చింది ఎవరు? నువ్వు డేట్ కూడా గుర్తుపెట్టుకున్నావటే. అమ్మ జీవితం పర్వాలేదా? నేనే. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా బిజీ బిజీ అని బిల్డప్ ఇస్తుంటారు. సాటర్డే సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు. అంత కటింగేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? చెప్పండి. అవును, యాక్టింగే, వాళ్ళ ముందర బిల్డప్ కోసం. మీకు నేనంటే ఇష్టమా, మా చెల్లంటే ఇష్టమా? ఏంటి చెప్తున్నా కదా, నువ్వు నడిచిన స్టూడెంట్ అంటే ఓ క్వశ్చన్ అడిగేస్తాను. నేను చెప్పను. ఏం నోరు లేస్తుంది? అంతా రికార్డ్ చేస్తున్నా, మీ ఇంటికి పంపుతారు. అంటే నువ్వంటే ఇష్టం, నీ చెల్లంటే ఇంట్రెస్ట్. మీరు ఆఫీస్లో అమ్మాయిలను చూస్తారా? చూస్తా. చూసావా నిజమంటుంది. తేడాగా చూస్తారా? అంటే అప్పుడప్పుడు వాళ్ళు వెరైటీగా రెడీ అయ్యి వస్తారు కదా, అప్పుడు నేనే కాదు అందరూ చూస్తారు. అందరి గురించి నేను అడగట్లేదు, మీ సంగతి చెప్పండి. చూస్తా. నేను పుట్టింటికి వెళ్తే మీరేం చేస్తారు? ఈ క్వశ్చన్కి మాత్రం లై డిటెక్టర్తోనే కాదు ఊరేస్తానన్నా ప్రపంచంలో ఏ మగాడు దీనికి ఆన్సర్ చెప్పలేడు. నేను చెప్పను. చెప్పరా? చెప్పరా? కొట్టకే వద్దే అబ్బా ఇంకోసారి చెప్పరే, ఇంకోసారి చేయని. ఆపు 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 అబ్బా 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 కొట్టకే కొట్టకే చచ్చిపోతుంది అబ్బా 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 కొట్టకే. హలో రే, అశ్విని చెప్పవే. నేను ఇప్పుడే మా ఆయన్ని వాషింగ్ మిషన్లో వేసి తీసి ఆరేసా. మీ ఆయన వచ్చారా? లేదే, ఇంకా రాలేదు, వెయిటింగ్. ఆఫీస్లో ఏదో బిజీ అంట. సో ఓకే, ఉండు వచ్చినట్టున్నారు. ఓకే ఓకే. ఆఫీస్లో ఉండగా ఫోన్ చేద్దని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను. ఆఫీస్లో నేను ఫుల్ బిజీగా ఉంటాను తెలుసు కదా, ఎందుకు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తావు? పో లోపలికి పోయి కాఫీ ఏదో తీసుకొచ్చిన మొహన్ కొట్టు. ఒక్క నిమిషం. ఏంటే కాఫీ తెమ్మంటే అదేదో పిచ్చి మిషన్ తీసుకొచ్చావు? మీరు ఆఫీస్లో ఎప్పుడు బిజీగా ఉంటారా? లేదు లేదు, నేను వెళ్ళగానే ద్రమ్మాయిలు వచ్చి అటు ఇటు మసాజ్లు చేస్తూ ఉంటారు నాకు ఆఫీస్లో. చెప్పండి, మీరు ఆఫీస్లో ఎప్పుడు బిజీగా ఉంటారా? అవును బిజీగానే ఉంటాను. ఏంటి ఇది పిచ్చి పిచ్చిగా వస్తుంది? అది లై డిటెక్టర్. నువ్వు చెప్పే పుల్కా కబుర్లు నిజమో కాదో చెప్పుద్ది. సో చెప్పండి, మీరు ఆఫీస్లో ఎప్పుడు బిజీగా ఉంటారా? లేదు. మరి నాకెందుకు అబద్ధం చెప్తున్నారు? అంటే ఆఫీస్లో పెద్దగా వర్క్ లేదని చెప్తే ఇంట్లో వర్క్స్ అన్నీ మొగులు చేసి చేయించేస్తారని. ప్రతి మంత్ ఆఫీస్ క్యాంప్ అని చెప్పి ఎక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికి? అదా జైపూర్ వెళ్తున్నాను, ఢిల్లీ వెళ్తూ ఉంటాను, చెప్పేసి గోవా వెళ్తూ ఉంటాను. గోవాలో మీకు బ్రాంచ్ ఉందా? బ్రాంచ్ ఏం లేదు, అక్కడ బ్రాంచ్ పెడదామా అని ఫ్రెండ్స్ అందరం కలిసి డిస్కస్ చేసుకుంటాం. చెప్పండి, నేను చేసే వంటల కన్నా వాడెవడు మీ ఆఫీస్లో రమేష్ గారు, వాడి వైఫ్ చేసే వంటలు బాగుంటాయా? అంటే పెళ్ళాలు వంటలు పొగిడితే మన తల మీద ఎక్కేస్తారని ఫ్రెండ్ చెప్పాడు, అందుకనే అలా చెప్పాను. ఎవడాడు? ఇప్పుడు ఎందుకు లేవు అవన్నీ, చెప్తారా లేదా? అదే అశ్విన్ గారు. ఈసారి ఇంటికి రా, నేను చెప్తాను. చెల్లెమ్మని కాఫీ బాగుంది, చెల్లెమ్మని వంట బాగుంది అంటాడు కదా, ఈసారి ఇచ్చే కాఫీలో కొంచెం పాయిజన్ కలుపుతాను, దరిద్రం వదిలిపోద్ది.
కొద్దిగా గ్యాప్ చిన్న పని ఉంది. దేనికి? అంటే మోడీ గారికి ట్వీట్ పెట్టేసి వస్తాను. దేని గురించి? ఈ మిషన్ ఇండియాలో బ్యాన్ చేయమని చెప్పాలి. ఇట్లాంటి మిషన్లు ఇస్తే ఇంకేమన్నా ఉందా? సగం మంది కాపురాలు కూలిపోతాయి. రేపు ఇది ఒకసారి ఇస్తావా? దేనికి? తీసుకెళ్ళి బయటపడడానికా? మా ఆఫీస్లో మా మేనేజర్ గారు ఫుల్ వర్క్ చేస్తున్నట్టు కటింగ్ ఇస్తుంటాడు, అని చెక్ చేద్దామని. మనం దొంగ అని తెలిసాక పక్కోడి గురించి తెలుసుకోక్కర్లే, అన్నీ మూసి కూర్చుంటే చాలు. రేపటి నుండి మార్నింగ్ కాఫీ చేసి నన్ను లేపాలి, ఈవినింగ్ త్వరగా వచ్చి ఇంటి పనులన్నీ చెయ్యాలి. నేనేమో ఇంటి పనులతో చచ్చిపోతూ ఉంటే, మీకోసం ఎదురు చేస్తూ ఉంటే మీరేమో నన్ను మోసం చేస్తారా? బోర్ కొడుతుందమ్మా, ఈ టీవీ వాడికి అస్సలు బుద్ధి లేదు. ఈ మధ్యాహ్నం కూడా 2 గంటలు వేసేయచ్చుగా సీరియల్లు, హాయిగా చూస్తూ కూర్చునేదాన్ని.